ఎంతమందికి ఈ రెసిపీ తెలుసు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అండ్ ఈ రెసిపీ రాయలసీమ స్పెషల్ రెసిపీని రోజు పెట్టినా తినేస్తారు రాయలసీమ సైడ్ అయితే. సో ఇది అంత హెల్దీ కాదు, కానీ అప్పుడప్పుడు చేసుకొని తినడానికి నోటికి రుచిగా, చాలా మంచిగా, పుల్లగా, టేస్టీగా చాలా బాగుంటుంది. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. అండ్ ఫస్ట్ అయితే బొరుగులను అయితే నానబెట్టేసుకోవాలి. అవైతే కర్నూలు బొరుగులు అండి, అవే చాలా టేస్టీగా ఉంటాయి ఈ రెసిపీకి. రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడైతే ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకొని అందులో పోపు దినుసులు వేసుకొని ఇందులో ఉల్లిపాయలు వేసి కొద్దిగా వేగనిచ్చిన తర్వాత కరివేపాకు కూడా వేయండి. అండ్ కొద్దిగా లైట్గా బ్రౌనిష్ అవ్వాలన్నమాట. సో ఎక్కువగా మగ్గాల్సినటువంటి పని లేదు. అండ్ తర్వాత పచ్చికాయలు వేసి కొద్దిగా వేపేసి తర్వాత అండ్ టమాటాలు వేసేసుకుని కొద్దిగా మగ్గాలి. మూత పెట్టేసుకొని అయితే మగ్గిచ్చేసుకోవాలి. మగ్గిచ్చిన తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో పసుపు అండ్ కొద్దిగా లైట్గానే కారం వేయండి, ఎక్కువ కారం వద్దు. ఎందుకంటే ఆల్రెడీ పచ్చికాయలు వేసి ఉంటాం కాబట్టి కొందరైతే అది కూడా వేయరు, కానీ నేను వేస్తాను. అండ్ అందులో ధనియాలు వేసేసుకున్న తర్వాత కొద్దిగా నూనె తేలే వరకు ఉడికించండి. తర్వాత కొద్దిగా పాలు వేసుకోండి. పాలే మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ రెసిపీకి. కొందరు పాలు లేకుండా చేస్తారు, బట్ పాలు వేసి చేయండి, ఒకసారి మీకే టేస్ట్ తెలుస్తుంది. అండ్ ఇందులోకి తగినంత ఉప్పు వేసేసుకొని పాలు వేసి నూనె తెల్లే వరకు ఇచ్చిన తర్వాత ఇందులో బొరుగులు వేసేసుకొని తిప్పేసుకోవడమే. అండ్ ఇందులో నిమ్మకాయ వేసుకోండి. నేనైతే 2 నిమ్మకాయలు అండ్ ఉప్పు వేసి ఇందులోనే పప్పుల పొడి అని అంటారు, పుట్నాల పొడి. సో పుట్నాల పొడిని మిక్సీ పట్టేసుకోండి. నేను వేస్తున్నాను కదా ఇక్కడ, పుట్నాల పొడిని మిక్సీ పట్టేసుకొని మీరు ఇందులోకి వేసేసుకుంటే సరిపోతుంది. అండ్ కొద్దిగా నిమ్మకాయ ఎక్కువగానే పిండేసుకోండి. సో రెడీ అయిపోయినట్లే. ఉప్పు సరిపోయేంత వేసేసుకొని ఇంకా కలిపేసుకొని కొద్దిగా వేడి చేసేసుకోవడమే. అంతే అండి, రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, అసలు చూసినంత కాదండి, నేను బజ్జీలు కూడా చేశాను. ఆ రెసిపీని షూట్ చేయలేదు, చాలా హడావిడి అయిపోయింది. సో పుట్నాల పప్పుతోనే మనం పుట్నాలు మిక్సీ పట్టేసుకుంటాం కదా, అందులో కొద్దిగా కారం వేసేసుకొని డిష్గా అయితే అదే తింటారు రాయలసీమ సైడ్. అండ్ కొద్దిగా నిమ్మకాయలు వేసుకోవడం వల్ల కొద్దిగా అరగదు. సో ఖచ్చితంగా అయితే నిమ్మకాయ వేసుకుంటే కొద్దిగా మంచిగా అరుగుతుంది అనమాట. సో ఇది రెగ్యులర్గా చేసుకోవడం అంత మంచిది కాదు కాబట్టి ఎప్పుడో ఒకసారి చేసుకొని తినండి. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.